తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రముఖ నిర్మాత, అలాగే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలలో సన్నిహిత సంబంధాలున్న దిల్రాజు గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారిని చైర్మన్గా నియమించి బాధ్యత తీసుకున్న సందర్భంగా ఒక మంచి వ్యక్తి ఈరోజు చైర్మన్గా కావడం, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంచి చైర్మన్ రావడం, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను కూడా వారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో వారి అడ్వైస్తో తెలంగాణ సినిమా రంగాన్ని తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కళాకారులకు ఉన్నా వాళ్ళకు ప్రాతినిధ్యం వారికి ప్రోత్సహిస్తూ ముందుకు సాగే విధంగా నేను, మా ఎండి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ హరీష్ గారు తప్పకుండా కృషి చేస్తామని, సినిమా ఇండస్ట్రీ వారి అందరు కూడా చిన్నవారైనా పెద్దవారైనా నేరుగా చైర్మన్ గారిని ఎప్పుడైనా కలవచ్చు, మీ అందరికి సంబంధం ఉన్న వ్యక్తే. వారితో పాటు వారు మీ సమస్యలు ఏమైనా వారికి చెప్పినట్టయితే వారు మా దృష్టికి తీసుకొస్తే వారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి తప్పకుండా మీకు ఇండస్ట్రీకి అండగా ఉంటాం. సైమల్టేనియస్గా మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ సామాజికంగా మేము చేసే కార్యక్రమాలు, పేదలకు చేసే కార్యక్రమాలతో పాటు డ్రగ్స్ మీద కానీ ఇంకా కొన్ని ఈరోజు తెలియకుండా జరిగిపోతున్న సోషల్ మీడియా ద్వారా కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఈ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎనీవే మాకు చాలా సంతోషం ఉన్న పర్సనల్ నాతో పాటు ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర ఇండస్ట్రీ కూడా దిల్రాజు గారు ఈ చైర్మన్ రావడం అందరూ హ్యాపీగా ఉన్నారు. పర్సనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. మా సీఎం గారి డిసిజన్ కానీ మా మంత్రిమండలి కానీ అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. తప్పకుండా వారి నాయకత్వంలో తెలంగాణలో సినీ ఇండస్ట్రీ మా ఫ్యూచర్ ఫోర్త్ సిటీ సమీపంలో కానీ గతంలో అనుకున్న రాచకొండ ఏరియాలో కానీ ఎక్కడో ఈ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ ఆలోచనలో ఉన్నారు. వరల్డ్లో హైదరాబాద్ అమెరికా తర్వాత ఎక్కువ ఎంఎన్సీస్ ఉన్న కంట్రీలో ఎక్కువ ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలు అది ఐటీ కానీ ఫార్మా కానీ హైదరాబాదే. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని కూడా ఇంకా తీసుకురావడానికి హాలీవుడ్ స్థాయి డిజ్నీల్యాండ్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వచ్చే విధంగా వారికి ఉన్న సంబంధ పరిచయాలతో పాటు మా స్టేట్ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దిల్రాజు గారు. థ్యాంక్ యూ.